हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। दिस इज रोशन सर मैक्स। माय डियर स्टूडेंट्स, कुछ इंपॉर्टेंट क्वेश्चंस अपलोड कर देता हूं तेलुगु के, फर्स्ट लैंग्वेज तेलुगु स्टूडेंट्स के लिए। कल आपका प्रैक्टिस पेपर है, पूरा सिलेबस है, कुछ अपलोड कर देता हूं। देखिए यहाँ पर निरंभैन निबंधమైన धरणी निर्मूलंबैन इस पोएम का प्रतिपदार्थम एक याद करना है आपको अच्छी तरह। और उसी तरह एक और पोएम है, देखिए तेलंगाना मुन्ना गड्डी पोचयुनु, इसका भी एक आपको प्रतिपदार्थम याद करना है और इसको कंठस्थम भी याद भी करना है। और उसी तरह कुछ क्वेश्चंस यहाँ पे देखिए, नगरंलो తీరక దక్కదు కోరిక చిక్కదు అని కవి ఎందుకు అన్నాడు, ఇక ఆన్సర్ याद करना है आपको। वीर तेलंगाना पाठ्यांश कवि గురించి రాయండి, ये भी आपको याद करना है। ఆడవాళ్ల నోట అసలైన భాష ఉంటుందని సామల సదాశివ ఎందుకు అన్నాడు, ये भी याद करना है। మనుషులంతా పుట్టుకతో సమానం అని ఎందుకు అనవచ్చునో రాయండి, ये भी आपको याद करना है। उसी तरह लॉन्ग आंसर में దానశీలం పాఠం ఆధారంగా బలిచక్రవర్తి స్వభావాన్ని వివరించండి। यहाँ पे देखिए जीवन भाष्यम మనకు ఎలాంటి ప్రేరణ కలిగిస్తుందో రాయండి, ये जीवन भाष्यम। इसके अंदर आंसर्स है, चाहे तो आप ये याद कर सकते हैं या अपने आंसर्स भी आप याद कर सकते हैं। ये यहाँ पर देखिए కొత్తపాట పాఠం ఆధారంగా పల్లెల్లో అక్క గుర్తించిన మార్పులు ఏమిటో వివరించండి यहाँ पर। और उसी तरह यहाँ पे देखिए निर्माण పరంగా గోలుకొండ పట్టణం యొక్క గొప్పదనాన్ని రాయండి। శ్రీరాముని గుణగణాలు వివరించండి, इतने ही याद कर लेना है आपको। उसके बाद రామాయణం ఆధారంగా గురు శిష్యుల సంబంధం గురించి రాయండి। उसके जवाब సృజనాత్మకం అంటే జనరల్, చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇద్దరు మిత్రుల సంభాషణ రాయండి। మూఢనమ్మకాలు వదిలిపెట్టాలని వివరిస్తూ करपत्रम आपको तैयार करना है, ये हो गया। और उसी तरह एक और मैं अपलोड करूंगा, देखिए यहाँ पर से ये दोनों पोएम, एक ये तेलंगाना मुना, ये पोत्तम बैन, ये दो पोएम्स के प्रतिपदार्थम आपको लिखना है। और उसके बाद यहाँ पे देखिए జీవన భాష్యం పాఠ్యభాగ రాసిన కవి గురించి రాయండి। సామల సదాశివ గురించి రాయండి। పండితునికి ఉండే నిజమైన అలంకారాలు ఏవి, దానం చేయడానికి సిద్ధపడ్డ బలితో శుక్రాచార్యులు ఏమన్నాడు, ये भी आपको याद करना है। उसके बाद नेक्स्ट लॉन्ग में देखिए यहाँ पे क्या दे रखा है, దానం ఇవ్వవద్దని శుక్రాచార్యునితో బలిచక్రవర్తి ఏమని పలికాడు, ఆ మాటల ద్వారా బలిచక్రవర్తి ఎట్లాంటి వాడని నీవు గ్రహించావు। మీకు తెలిసిన సాహిత్య ప్రక్రియల పేర్లు వాటిని గురించి రాయండి। గోల్కొండ పట్టణము చూడ చక్కనిది, దీనిని మీ పాఠ్యభాగం ఆధారంగా సమర్థిస్తూ రాయండి। ఎవరి భాష వాళ్లకు వినసొంపు ఉంటుంది, ఎందుకో వివరించండి। విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణుడు అతని యాగాన్ని కాపాడిన విధానాన్ని వివరించండి। లంకలో ప్రవేశించిన హనుమంతుడు సీతను గురించి ఏ విధానమును తెలపండి। और उसके बाद यहाँ पे देखिए నేటి తెలంగాణ వర్ణిస్తూ ఒక కవిత రాయండి। తెలుగు భాష గొప్పతనంపై స్వంతగా నినాదాలు రాయండి। इतने याद करके जाइए, क्योंकि ये बहुत इंपॉर्टेंट क्वेश्चंस है। उम्मीद करता हूँ कि ये याद करेंगे और इसके साथ ऑब्जेक्टिव भी आएगा। ऑब्जेक्टिव भी याद करने की कोशिश कीजिए। ऑल द बेस्ट माय डियर स्टूडेंट्स।